హాయ్ హలో నమస్తే, నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐటర్ మీడియా. నా వాయిస్లో బేస్ తగ్గింది, నాకు చిరునవ్వు ఆగట్లేదు, సిగ్గేస్తుంది. ఏంటో ఫస్ట్ టైం ఇంట్రడక్షన్ చెప్పలేకపోతున్నాను. తన గురించి ఆల్రెడీ ప్రోమో చూసుంటారు, అర్థమైపోయి ఉంటుంది. అనన్య శర్మ ఈరోజు నాతో ఉంది. అనన్య శర్మ రెడ్డి ఉంది నాతో. ఈ మధ్య రీసెంట్గా అర్థమైంది అరుణ్ కుమార్తో ఆహాలో మనందరినీ ఎంటర్టైన్ చేస్తూ, అండ్ థియేటర్కల్ లక్కీ భాస్కర్ మూవీతో కూడా మనందరినీ అరే అనన్య ఏంటి ఇందులో ఉన్నది అని కొంచెం షాక్. నేనైతే షాక్ అయ్యాను ఫస్ట్, అనన్య చేసిందని. అది చూడంగానే ఒకసారి అనన్యను పిలిచి చాలా రోజులు అయింది, ఒకసారి మాట్లాడదాం, సరదాగా కాసేపు చిట్ చాట్ చేద్దామని చెప్పి పిలిచా. మాట్లాడేద్దాం. హాయ్. హాయ్ హలో నమస్తే, నేను మీ అనన్య. నేను ఎప్పుడు వీళ్ళు కూడా చూసుంటారు అడుగు, నేను ఎప్పుడు ఇంత ఇలా కామ్గా ఇలా నవ్వుతూ నేను ఎప్పుడు ఇంట్రడక్షన్ చెప్పలా. వెరీ గుడ్. నేను చూడంగానే నాకు ఏదో ఎందుకు బ్లష్ అయిపోతున్నాను, అయ్యో సిగ్గుపడుతున్నాను, అయ్యో ఎందుకు తెలియట్లేదు నాకు. సరే, ఈ కారణాలన్నీ పక్కన పెడితే ఎందుకు నాకు ఇంటర్వ్యూ ఇవ్వలేదు ఇప్పుడు దాకా, సోలో ఇంటర్వ్యూ? కొంచెం భయం. ఎందుకు భయం? నీకు రెప్యుటేషన్ ఉంది కదా, ఒక రెప్యుటేషన్ ఉందన్నమాట. కొంచెం డేంజరస్ క్వశ్చన్స్, డేంజరస్ ఫార్మాట్స్. నేను కాంట్రవర్సీస్కి చాలా దూరంగా ఉంటా. సో ఇప్పుడు కూడా ఓ నమ్మకంతో వచ్చాను నేను. నేను నమ్మకం నిలబెడతా, మన పరిచయాన్ని అలానే స్ట్రాంగ్గా బలంగా చేస్తాం. చూడు, ఓకే, ఇట్స్ మై ప్రామిస్. కానీ నేను అడిగిన క్వశ్చన్లు ఫిల్టర్ లేకుండా మాట్లాడాలి. డెఫినెట్లీ. నీ స్మైల్కి ఎంతమంది అభిమానులు ఉన్నారు? అది కమెంట్స్లో చెప్పండి, నాకు తెలీదు. ఐ మీన్ చెప్పారు చాలా మంది నా స్మైల్ బాగుంటుందని. చాలా మంది ఎక్కువ నవ్వుతావని కూడా చెప్పారు. సో రెండు రకాలు ఉన్నాయి. అవును, ఎక్కువ అలా నవ్వుతావు కదా యాక్చువల్లీ. ఊగుతాను కూడా, ఇలా ఊగుతావు కదా, అలవాటు. బాగుంది యాక్చువల్లీ, పింపుల్ కూడా బాగుంది. అందమైన ప్రేమ రాని చెయ్య తగిలితే అదేనా? అనని ఒక మెయిన్ లీడ్ రోల్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఒక లీడ్ హీరోయిన్ లైక్ లీడ్ రోల్గా చేయాలి అనే కోరికగానే, అందువల్లే కొన్ని మూవీ ఆఫర్స్ కానీ లేకపోతే వేరే రిజెక్ట్ చేయడానికి రీజన్ అని చెప్పిన, అది నిజమా? అంటే ఎవరికైనా లీడ్ ఉండాలని ఉంటుంది కదా. యాక్చువల్లీ నాకు ఒక వెల్ విషర్, ఒక ప్రొడ్యూసర్, పెద్ద వెల్ నోన్ ప్రొడ్యూసర్, ఆయన నాకు ఒక సజెషన్ ఇచ్చారు వెన్ ఐ వాజ్ స్పీకింగ్ రోల్స్. హీ సెడ్ ప్రతి స్టోరీ ఆన్ యావరేజ్ నలుగురితో నడుస్తుంది, ఆ నలుగురిలో నువ్వు ఒకదాని అయితే నువ్వు ఆ మూవీ చేయొచ్చు అని. అండ్ ఈ సెడ్ స్క్రీన్ టైం గురించి ఆలోచించకు, అవన్నీ ఆలోచించకు, నువ్వు 5 minutes ఉండి చనిపోయి నీ చనిపోవడం మీద సినిమా అంటున్నా, యూ స్టిల్ వన్ ఆఫ్ ది లీడ్స్. సో అలా ఆలోచించని చెప్పారు. సో దట్ ఈస్ వాట్ ఐ ఫాలో. ఐ లిసన్ టు అ స్టోరీ, ఆ స్టోరీలో 4 characters మనకి రిజిస్టర్ అవుతాయి. ఆ 4లో నా క్యారెక్టర్ ఉందంటే ఐఎమ్ ఇన్ టు ద స్క్రిప్ట్, లేదు అంటే ఐ చూస్ నాట్ టు డూ ఇట్. ఎందుకంటే దేర్ మైట్ బి బెటర్ ఆప్షన్స్ ఫర్ మీ అవుట్ దేర్ అండ్ ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మై టైమ్ ఆన్ దట్ ప్రాజెక్ట్. నువ్వు ఎంత మాట్లాడుతున్నా నాకు వినాలనిపిస్తుంది. ఎందుకు ఆపేసావు అబ్బాయి అనిపించింది. ఇంకొక క్వశ్చన్ అడగండి, మళ్ళీ మాట్లాడతా. ఎందుకు తీసావు? హెయిర్ కనిపించదని స్టైలా? పింపుల్ ఉందిగా, వచ్చేసి దానికి తీసావా, కవర్ చేసావా? యాక్చువల్ బాగుంది, అలా కూడా బాగానే ఉంది. యా, చదువుతున్నావు ఇప్పుడు? లైఫ్ జీవితాన్ని చదువుతున్నా. అయిపోయింది గ్రాడ్యుయేషన్. ఏ లెసన్ లో ఉన్నావు? అన్ని లెసన్లు ఒకటేసారి వస్తాయి, జీవితం అంటే అది చాప్టర్ వైజ్ చెప్పదు. కాదు, ఏ లెసన్ లో ఉన్నావు ఇప్పుడు జీవితంలో? హ్యాపీనెస్. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో నువ్వు ఏం నేర్చుకున్నావు? ఇండస్ట్రీ లైఫ్ లో సినిమాల గురించి నేర్చుకున్నా, పాలిటిక్స్ గురించి నేర్చుకున్నా, ఫ్రెండ్షిప్స్ గురించి నేర్చుకున్నా, జస్ట్ ఫార్మాట్స్, షూటింగ్స్, పెద్ద డైరెక్టర్స్, చిన్న డైరెక్టర్స్, హైరార్కీస్ అన్ని నేర్చుకున్నా. ఇంకా చాలా ఉంది నేర్చుకోవడానికి. ఇబ్బందులు పడుతున్నావా ఇండస్ట్రీలో? ఏమైనా ఇబ్బందులు ఏమైనా వచ్చాయి? లేదు. బాగుంది. టచ్ వుడ్. వుడ్ ఎక్కడ? వెరీ స్మూత్ గోయింగ్ ఇప్పటి వరకు. అండ్ ఆల్సో నేను అంత స్ట్రెస్ తీసుకోను. నాకు ఐఎమ్ నాట్ ద కైండ్ ఆఫ్ పర్సన్, నాకు నెక్స్ట్ మూవీ లేకపోయినా ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఐ హ్యావ్ లైఫ్, నేను వెళ్ళి బతికేస్తాను ఆ లైఫ్ని. సో ఇట్స్ వెరీ ఆప్షనల్, నాకు ఫ్లోర్తోనే వెళ్తున్నాను నేను. సో అందుకని మేబీ ఇట్స్ వెరీ స్మూత్ గోయింగ్, వెరీ హ్యాపీ. మూవీస్ లేకపోయినా బతికేస్తాను అన్న కదా, ఏంటది ఆ బతికేది? దిస్ లాట్ మోర్. పైసా వస్తాయి పైసలు. ఎలా? కూటి కోసం కోటి విద్యలు. ఆ కోట్లో ఒక విద్య చెప్పు. సినిమా నేను ఇంజనీర్ నండి, నాకు ఇంజనీరింగ్ డిగ్రీ ఉంది. ఇట్లా కంపెనీలో రెజ్యూమ్ ఇస్తే అంటే వెంటనే రాదనుకో, 6 months ట్రై చేస్తే
అసలు రిసెషన్ నడుస్తుంది, అలాంటి కమెంట్స్ నేను చేయను. 30 Weds 21 ఆగిపోయిందా ఆపేసారా? అయిపోయిందిగా, దానికి ఒక కంక్లూజన్ వచ్చేసిందిగా 30 Weds 21కి. ఆగిపోయింది ఆపేసరికి డిఫరెన్స్ ఏంటి? అంటే ఆపేయడం అంటే అందులో ఒకరికి నచ్చక ఆపేయడం, ఆపేసారంటే డైరెక్టర్ కి కథలేక ఆపేయడం. లేదు లేదు, అట్లా ఎవరికి నచ్చక అలా ఆపేయడం ఏం జరగలేదు. ఐ థింక్ యాజ్ ద స్టోరీ at season 1 వెళ్ళింది, అండ్ season 1కే వీ హ్యాడ్ దిస్ థాట్ దట్ మేఘ్నా సైడ్ ఆఫ్ ద స్టోరీ ఎవరికి తెలియదు, తన ఫ్యామిలీ ఎవరికి తెలియదు అని. అండ్ అది హిట్ అవ్వడం వల్ల కొంచెం ఫాస్ట్ గానే వి షోడ్ దట్ సైడ్ ఆల్సో. అయిపోయింది, ఇంకా వేరే సైడ్స్ లేవు. సో ఇట్స్ డన్. అన్నకి యాటిట్యూడ్ ఎక్కువ, పొగరు ఎక్కువ అని విన్నాను. నాకు ఎందుకో ఈ క్వశ్చన్ మీరు అడుగుతారని ముందు నుంచి అనిపిస్తుండే తెలుసా. ఐ వండర్ వై. మీకు అనిపిస్తుందా నాకు యాటిట్యూడ్ పొగరు ఉందని? స్టార్టింగ్ లో అనిపించే, అమ్మకు పాపకి కొంచెం యాటిట్యూడ్ ఎక్కువ ఉంది, మెసేజ్ పెట్టిన రిప్లై ఇవ్వదు అని అనుకున్నాను స్టార్టింగ్ అనుకున్నాను. దాని తర్వాత మనం కలిసాము ఒకసారి, 2-3 times కలిసినట్టున్నాం మనం. అవునా? నాకు మీరు season 1కి చేసిన season 1కి చాలా ఎంజాయ్ చేసాం మీ ఇంటర్వ్యూ నేను కదా. మీరు తేజు కొట్టుకోవడం పక్కన కూర్చొని కానీ అప్పుడు కలిసాము కదా. దాని తర్వాత మళ్ళీ నేను ఎక్కువ ఫోన్ మాట్లాడాం, కలవలే ఫోన్స్. మెసేజ్ పెడితే రిప్లై ఇవ్వలేదు, అయ్యో ఎందుకు ఇవ్వట్లేదు, యాటిట్యూడ్ ఏమో. సర్లే కలిసిన తర్వాత మాట్లాడిన తర్వాత ఓకే ఓకే మంచిగా మాట్లాడుతుందా సరే అని. ఐ థింక్ అందరికి ఇదే అవుతుంది. ఐఎమ్ నాట్ అ ఫోన్ పర్సన్. నాకు మెసేజెస్ ఆర్ కాల్స్ చేస్తే నేను ఎక్కువ రెస్పాండ్ అవ్వడం చాలా లేట్ గా అవుతాను. సరే అడ్రస్ చెప్పొచ్చు, కలుస్తాను. యా, ఇంట్లో వెళ్ళిపోమంటాను నేను, ఇంటి దగ్గరకు వస్తే ఇంకా యాటిట్యూడ్ అనుకుంటారు అప్పుడు. సో ఇన్ పర్సన్ ఐ థింక్ ఐమ్ వెరీ నైస్. ఐ ట్రై టు బి నైస్. కానీ ఎవరన్నా నాతో బాగుండకపోతే నేను వాళ్ళతో బాగుండా. బట్ ఎందుకు ఇలా అనుకుంటారు? బికాస్ మేబీ నేను సరిగా రిప్లై పెట్టాను కాబట్టి ఏమో. మోస్ట్ పీపుల్ ఇప్పుడు ఇంటరాక్షన్ ఈ మధ్య ఎవరికి ఫిజికల్ గా అవుతుంది, అన్ని ఫోన్సే కదా. మేబీ అందుకని అలా అనుకుంటారేమో. మీరు మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఏ సోర్స్ నుంచి వచ్చిందో, ఆ సోర్స్ ఎలాంటి సిచ్యువేషన్ లో నన్ను కలిసారో దాన్ని బట్టి I can tell you, but I think most people will say that I'm a nice person. Yeah, నేను కూడా చెప్తాను నైస్ పర్సన్, క్యూట్ పర్సన్, స్వీట్ పర్సన్. దాన్ కంక్లూడెడ్. యా, అంటే నాకు అనిపించినట్టు అందరికి ఉండకూడదు కదా అలా. Most people I can vouch will say that I'm a nice person. Some people might say that I'm not. ఫ్యామిలీ హ్యాపీయా? లక్కీ భాస్కర్ ఫ్యామిలీ మొత్తం థియేటర్ లో కూర్చుంటే ఏమన్నారు? మమ్మీ థియేటర్ లోకి వెళ్తున్నాం. So it's first of all I want to say disclaimer is I'm very glad and we are all very proud a movie lo role ki, but obviously role expect chesin danikante takku undi screen time, which is very clear. So elledappudu first day ellinappudu tickets book cheskokunda akkada elli teesukundamani ellam, but tickets dorkale, it was houseful. So mummy anindi nu mask tee cinema lo unna ani cheppu పంపించేస్తారు నిన్ను అని. But overall okay, next tickets తీసుకున్నాం, పైకి వెళ్ళాం, మూవీ అంతా చూసాం. తర్వాత మమ్మీ అనేది మంచిగా అయింది, కింద చెప్పలేదు నువ్వు ఉన్నావని, ఎక్కడా అని అడిగా. సో యా, ఎవ్రీవన్ ఇస్ హ్యాపీ. చాలా మంది రిలేటివ్స్ నాకు కాల్ చేశారు, అంతా చెప్పారు. బట్ ఇంట్లో ఇలాంటి జోక్స్ నడుస్తుంటాయి బికాస్ వి ఎక్స్పెక్టెడ్ ఇంకొంచెం, బట్ స్టిల్ వెరీ హ్యాపీ. స్టార్టింగ్ ఒక సీన్ సినిమా చెల్లి అని పరిచయం చేస్తాడు, నేను థియేటర్లో చూసాను మూవీ. సినిమా చెల్లి అని చెప్పగానే నేను స్టార్టింగ్ గుర్తుపట్ల, మళ్ళీ సెకండ్ షాట్ నీది ఎప్పుడు వస్తుందని వెయిట్ చేశా. మీరు మళ్ళీ మళ్ళీ అలా వెయిట్ చేశాను అనకండి, చెప్తే నిజంగా నాకు ఫస్ట్ షాట్ లో నీ ఫస్ట్ ఫ్రేమ్ నీ షాట్ లో నాకు కనిపించలే, నాకు అర్థం కాలేదు అనే. తర్వాత రెండోసారి మరి క్లోజ్ షాట్ ఒకటి పెట్టారు, దేనికో ఏదో సిచ్యువేషన్ లో ఒక క్లోజ్ షాట్ వస్తే ఓ తినేనా అని అనిపించింది. ఎందుకు ఇలా జరిగిందా అని. ఇండస్ట్రీలో నీకు ఎవరైనా ఫ్యామిలీ మెంబర్స్ కానీ రిలేటివ్స్ కానీ ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరు లేరు. మాది మొత్తం డాక్టర్స్, ఇంజనీర్స్ అలాంటి ఫ్యామిలీ. So I'm the only one who came to creative. తిట్టలేదా నిన్ను స్టార్టింగ్ లో? తిట్టారు, వద్దన్నారు, పంపించమన్నారు, అంతే మొండి. సో బేసిక్లీ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత ఒక అన్నపూర్ణ స్టూడియోస్ వాళ్ళు స్టూడెంట్స్ షార్ట్ ఫిల్మ్స్ చేశారు కదా, దానికి ఆడిషన్ ఇచ్చాను అనమాట. And I got selected and they said 8,000 rupees ఇస్తాం నీకు, you have to come for 8 days or something. వేరే ఊర్లో శ్రీకాకుళం or somewhere షూట్ ఉంటుంది. You can, oh very nice ఉంటది. You can bring your mother, ఎవరు కావాలంటే వాళ్ళని. మా ఊరు నుంచి స్టార్ట్ అయింది నీ కెరీర్? బట్ స్టార్ట్ అవ్వలేదు అక్కడ. నేను మా ఇంట్లో చెప్తే మా ఇంట్లో ఎవరు పంపించమన్నారు. ఇట్ ఇస్ నాట్ పాసిబుల్, నువ్వు అసలు ఎక్కడికి వెళ్ళట్లేదు అంటే. అక్కడికి వచ్చుంటే నన్ను కలిసిపోయేదని మేము మేబీ. శ్రీకాకుళం ఇంతే ఉంటుందా? ఏమో చెప్పలేము.
సో నో చెప్పారు. దెన్ సరే మీరు అలా ఎలా చేస్తారని చెప్పి నేను ఇంజనీరింగ్కి వెళ్ళాక థియేటర్ జాయిన్ అయ్యా. చెన్నైలో కాలేజ్, వీళ్ళు ఇక్కడ ఉండి ఏం చేస్తారు, నేను థియేటర్ జాయిన్ అయితే. సో జాయిన్ అయ్యా. కోవిడ్కి ఇంటికి వచ్చా. ఆడిషన్స్ మీద ఆడిషన్స్ ఇచ్చా, ఇంట్లో చెప్పలేదు అసలు ఆడిషన్స్ ఇచ్చాను. చాయ్ బిస్కెట్స్లో సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ వీడియో షూట్కి వెళ్ళేటప్పుడు మా మదర్కి చెప్పిన, మమ్మీ నేను ఆడిషన్ ఇచ్చిన, సెలెక్ట్ అయినా, నువ్వు తీసుకొని వెళ్తావా, నేను మెట్రోలో వెళ్ళాలా అని అడిగా. ఐ డెంట్ గివ్ హర్ ది ఆప్షన్. అండ్ అప్పటికి మా మమ్మీకి కూడా అర్థమైంది ఈ మొదలేడట్లేదు. అండ్ షీ టోల్డ్ మీ మొన్న దట్ షీ థాట్ ఒక 1 year చేస్తుంది, ఫెయిల్ అవుతుంది, మళ్ళీ నార్మల్ లైఫ్కి వచ్చేస్తుంది, లెట్ హర్ గివ్ ఇట్ అ షాట్ అని చెప్పి. బట్ షీ వాజ్ వెరీ స్కేర్డ్. అంటే ఇండస్ట్రీ గురించి ఒక రెప్యుటేషన్ ఉంది కదా మనకి. సో షీ వాజ్ వెరీ స్కేర్డ్, షీ వాజ్ వెరీ కేర్ఫుల్. ఎవ్రీ ½ an hourకి కాల్ చేసేది నాకు. బట్ లక్కీలీ టచ్ వుడ్ అంతా వర్కౌట్ అయింది. అండ్ నౌ షీ ఈస్ వెరీ హ్యాపీ. ఇండస్ట్రీలోకి వస్తానని తెలుసు, మళ్ళీ చదివింది చదివా? అయ్యో చదవాలి కదా, ఇండస్ట్రీలో మిలియన్స్ ఆఫ్ పీపుల్ వస్తారు, లక్షల మంది వస్తారు. నా అంత టాలెంటెడ్, నా అంత హార్డ్ వర్కింగ్, నాలాగే కనిపించే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో వాళ్ళల్లో ఆ రాయి ఒకటి తగలడం ఇస్ లక్. అండ్ ఆ లక్ తగలకపోతే రోడ్ మీదకి వచ్చేస్తాం కదా. సో దట్ స్టెబిలిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీకు చెప్పాను కదా, నెక్స్ట్ సినిమా రాకపోతే రెజ్యూమ్ పట్టుకొని వెళ్ళిపోతాను నేను ఏదో ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి. సో ఐ హావ్ దట్ సెక్యూరిటీ, ఐ డోంట్ హావ్ టు వరీ అబౌట్ ఇట్. మంచి ప్లానింగ్, పెద్ద ప్లానింగ్ తోనే వచ్చావు ఇండస్ట్రీలో. అసలు రిస్క్, పైసల విషయంలో రిస్క్ తీసుకెళ్దామని వచ్చావు, పైసలు సంపాదిద్దామని వచ్చా, ఎంజాయ్ చేద్దామని వచ్చా. ఇన్ ద ప్రాసెస్ చేయలేస్తే వద్దానని నేను. అనన్య ఐ లవ్ యూ అని చెప్పి కంటిన్యూ చెప్పండి. అనన్య ఐ లవ్ యూ, నువ్వంటే నాకు చాలా ఇష్టం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని ఎవరైనా ఒక అన్నోన్ పర్సన్ లేకపోతే ఎవరైనా సడన్ గా వచ్చి నీకు ప్రపోజ్ చేస్తే ఏం చేస్తావు? దూరం వెళ్ళిపోతాను నేను. ఎందుకు అన్నోన్ పర్సన్ వచ్చి ప్రపోజ్, ఏం తెలుసు నా గురించి? ఏమో నేను ఫాలో అవుతున్నాడేమో, నువ్వంటే ఇష్టం. ఫాలో అవుతున్నాడు, పోలీసులకు ఫోన్ చేస్తాను. నువ్వు పబ్లిక్ ఫిగర్, అందరికీ తెలుసు నీ గురించి, ప్రతి ఒక్కటి తెలుసు. నువ్వు ఎందుకంటే నువ్వు మాట్లాడుతావు ఇలాంటి ఇంటర్వ్యూస్ వల్ల, వాడని చూస్తుంటాను, నేను ఫాలో అవుతుంటా. నేనే అనుకో ఒక ఎగ్జాంపుల్, నేనే చేస్తున్నాను నాకు అలా ఆన్సర్లో మళ్ళీ హార్ష్ ఫీల్ అవుతాను. ఇక్కడ ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ లో కూర్చొని మాట్లాడే మాటలకి, ఫ్రెండ్స్ తోని ఆర్ క్లోజ్ పీపుల్ తోని కూర్చొని మాట్లాడే మాటలకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. దిస్ ఇస్ వాట్ మీ ఆర్ ఎనీబడి. ఇప్పుడు మీరున్నా, మీరు మీ ఫ్రెండ్స్ తో వేరేలా ఉంటారు, ఇక్కడ వేరేలా ఉంటారు. ఈ ఇమేజ్ చూసి నేను లవ్ చేస్తున్నా నా గురించి లేదు భయపడ్డా. సో ఈ ఇమేజ్ చూసి లవ్ చేస్తున్నాం అనుకుంటే ఇట్స్ అభిమానం తప్ప ఇంకేం. అభిమానం, యా అంతే. ఇట్స్ నాట్ లవ్. లైఫ్ షేర్ చేసుకునే లవ్ కాదు అది, ఇట్స్ జస్ట్ అప్రిసియేషన్ లవ్. బా దీని మీద కూడా బానే చదివావు. ఉన్నావా ఏంటి రిలేషన్ లో? నాతో, నేను మా ఫ్యామిలీతో ఇలాంటివన్నీ నేను అస్సలు ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయను. ఎందుకంటే ఇట్స్ నో అఫెన్స్, కానీ నన్ ఆఫ్ ఎనీబడీస్ బిజినెస్ కదా. నేను రిలేషన్ లో ఉన్నానా, సింగిల్ ఉన్నానా, నా లవ్ లైఫ్ ఏంటి, ఇట్ డజంట్ కన్సర్న్ ఎనీవన్. ఓకే, మర్యాద ఒక 3 questions స్కిప్ చేసేస్తాను. నీ పర్సనల్ లైఫ్ ని ఎప్పుడు షేర్ చేసుకోవాలనుకోవా? నేను నా ఫ్యామిలీ గురించి కూడా అసలు ఐ రేర్లీ స్పీక్ అబౌట్ ఇట్. ఏదన్నా నన్ను క్వశ్చన్ అడిగితే అక్కడ వరకే ఆన్సర్ ఇస్తాను తప్ప ఐ డోంట్ లైక్ టు బ్రింగ్ దెమ్, బికాజ్ ఇది నేను చూస్ చేసుకున్న కెరియర్ టు బీ అ పబ్లిక్ ఫిగర్, వాళ్ళు చూస్ చేసుకుంది కాదు. సో ఎనీబడి ఇన్ మై లైఫ్, మై ఫ్రెండ్స్ ఆర్ మై ఫ్యామిలీ ఆర్ ఎనీబడి, దే డోంట్ చూస్ టు బీ ఇన్ ద పబ్లిక్ ఐ. సో వాళ్ళని నేను అసలు తేవాలనుకోవట్లేదు ఇన్ టు ద పబ్లిక్ ఐ. ఐ వాంట్ దెమ్ టు లివ్ దేర్ ఓన్ పర్సనల్ ప్రైవేట్ లైఫ్. పోస్ట్ కూడా పెట్టవు మరి ఇన్స్టాలో పెళ్ళైతేనా? చూద్దాం, పెళ్ళైనప్పుడు సంగతి. అప్పుడు నా మూడ్ ఎట్లుంటుందో, నా హస్బెండ్ మూడ్ ఎట్లుంటుందో, అసలు ఎవరుంటారో. చాయ్ బిస్కెట్ లో సక్సెస్ అయ్యావా? యా, 31st అది కాకుండా దానికి ముందు స్టార్టింగ్ కొన్ని వీడియోస్ చేసావు. ఆ లైఫ్ కి ఇప్పుడున్న లైఫ్ కి నీకు ఏం డిఫరెన్సెస్ చూస్తున్నావు నువ్వు? వన్ మేజర్ డిఫరెన్స్ ఇస్, అప్పుడు వర్క్ లాగా అనిపించలే. ఐ థింక్ ఒక ఆ స్పేస్లో అందరూ ఫ్రెండ్స్లా వర్క్ చేశారు. అండ్ ఎవ్రీ వన్ ఐ వర్క్ విత్ అప్పుడు ఆర్ నౌ మై ఫ్రెండ్స్. నేను వాళ్ళకి కాల్ చేస్తాను ర్యాండమ్లీ మాట్లాడడానికి కూడా. ఐ క్యాన్ కాల్ దెమ్. నాకు ఎప్పుడు రాలే. బట్ మీరు అప్పుడు చాయ్ బిస్కెట్లో లేరుగా. చాయ్ తాగుతున్నాను బిస్కెట్ తోట. సో అది. బట్ ఆఫ్టర్ 31st ఆర్ ఫ్రమ్ 31st కొంచెం ప్రొఫెషనల్ అయిపోయింది. కొంచెం స్కేల్ పెరిగింది కాబట్టి I'm not friends with the people I work with. They're just my co-workers and my colleagues. Okay.
సో వెరీ రేర్లీ ఐ బికమ్ ఫ్రెండ్స్. సో ఆ ఒక్క ఆస్పెక్ట్ మాత్రమే మారింది, మిగతా ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. అండ్ నేను చాలా నేర్చుకున్నా అనుకుంటా మేబీ. ఏం నేర్చుకున్నావు? చాలా నేర్చుకున్నా. ఐ మీన్ అప్పుడు నేను వేరు, ఇప్పుడు నేను వేరు. మైండ్ నేర్చు. మెంటలీ, ఎమోషనలీ. నేను ఇప్పుడే సడన్ గా ఒకటి చూసా, టాటూ ఇక్కడ. ఏంటది? అది ఏం మీనింగ్ లేదు దానికి, ఇట్స్ జస్ట్ ర్యాండమ్ టాటూ. నాకు చిన్నప్పటి నుంచి టాటూస్ చాలా ఇష్టం. సో నా 18th బర్త్డే ఒకటే ఉంది. అదొకటే? అది ఎక్కడ కనిపించకూడదనా? అక్కడ కనిపిస్తుందిగా. అదే ఏంటది? ఇట్స్ అ ఫ్లవర్ అండ్ హార్ట్. ఎందుకంటే తెలీదు. నా 18th బర్త్డేకి నాకు వేసుకోవాలని ఉండే టాటూ నేను వెళ్ళి వేసుకున్నా. పీపుల్ సైడ్ మీనింగ్ ఉన్నది వేసుకో, అండ్ అప్పుడున్న తొక్కల లాజిక్కి ఐ సైడ్ మీనింగ్ రేపు మారిపోద్ది, కానీ ఇప్పుడు ఇది మారదు. బట్ ఇది చెప్పావా? ఇదే చెప్పా, అందరికి ఇదే చెప్పా. ఇప్పుడు నౌ దట్ ఐ థింక్ లైక్ మీనింగ్ ఉన్నది వేయించుకోవాల్సింది అనిపిస్తుంది. అంతేనా? అంతే, నో మీనింగ్. యాక్చువల్లీ నా ఇంటర్వ్యూస్ లో టాటూస్ బాగా ఒక పాయింట్ బాగుంటది అనమాట. అందుకోసమే యాక్చువల్లీ నువ్వు నమ్ముతావా బాయ్ ఫ్రెండ్స్ ఇలా పేర్లు టాటూస్ అలాంటివి పెళ్ళైనప్పుడు వేయించుకోవాలి? విడిపోతారంట. థ్యాంక్ యూ చెప్పినందుకు. వేయించుకున్నా పెళ్ళైనప్పుడు. ప్లాన్ ఉండే నాకు. నేను ఒక ఇద్దరిని చేసా. ఒకరు ఎంగేజ్మెంట్ అయిపోయిన వాళ్ళకి, ఒకరికి పెళ్లి అయిపోయిన వాళ్ళని, ఇంకొకరు వేరే ఉన్నారు. యాక్చువల్లీ ఆలోచిస్తే దీపిక పడుకుంది అదే అండి మన తెలుగు ఇండస్ట్రీలో. అదే ఇలా టాటూస్ వేయించుకున్న వాళ్ళు విడిపోతున్నారు అని. తొందరగా నా పేరు అసలు వేయించుకోక ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్. అననే కోపం వస్తుందా? ఓ చాలా. ఎలాంటి విషయాల్లో కోపం వస్తుంది? అన్ని విషయాల్లో కోపం వస్తుంది. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అది తెలుసు నాకు. ఎలా తెలుసు? నేను బాగా కవర్ చేస్తానే. ఇందాక నుంచి దొరుకుతున్నావు నాకు కొన్ని కొన్ని. అమ్మో ఇప్పుడు వద్దులేరా బాబు, ఇలా కూడా ఎందుకు అనిపిస్తుంది. నీ ఫేస్ లో ఎక్స్ప్రెషన్ వస్తుంది, ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది. గంగ చంద్రముఖిగా మారడం కనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. యా, నాకు చాలా ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. యాక్చువల్లీ స్టార్టింగ్ లో చూపించేసేదాన్ని కోపం. దట్ ఈస్ వన్ థింగ్ ఐ లెర్న్డ్, ఇస్ చూపించొద్దు. ఒక బుక్ లో చదివాను అనమాట, ఇఫ్ యువర్ ఎమోషన్స్ ఆర్ నాట్ హెల్పింగ్ ద సిచ్యువేషన్ హైడ్ దెమ్ అని. సో ఇప్పుడు మీరు నన్ను ఏదైనా క్వశ్చన్ అడిగారు, నాకు కోపం వచ్చింది అనుకో, నేను అర్చాను అనుకో మీ మీద, అక్కడ ఎవరికి యూజ్ లేదు దాంతో. సో ఐ డెవలప్డ్ దట్ ఐ హైడ్ మై యాంగర్. బట్ నాకు చాలా కోపం వస్తుంది, చాలా. ఐఎమ్ వెరీ షార్ట్ టెంపర్డ్ పర్సన్. అవునా? అంత షార్ట్ టెంపర్ ఉందా? మేబీ అందుకు కూడా జనాల యాటిట్యూడ్ అనుకుంటారేమో. యాక్చువల్లీ చాలా మంది అడిగిన క్వశ్చన్ ఒకటి ఉంది. అనన్య ఒక అబ్బాయిని పెళ్లి చేసుకోవాలంటే ఆ అబ్బాయికి ఎలాంటి క్వాలిటీస్? నేను చాలా మంది క్వశ్చన్ అడుగుతారు. ఐ మీన్ చాలా మంది అడుగుతారు అనుకుంటా. మీరు మొన్న తేజన్ కూడా అడిగారు అనుకుంటా కదా క్వశ్చన్. ఏది? నేనా? చూస్తా, బాగానే ఫాలో అవుతున్నా. చెప్పు. ఏం క్వాలిటీస్ ఉండాలి? కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. మీరు అన్ని నాలాగానే అంటారు అనిపిస్తుంది. లేదు లేదు, నాకు ఎంత పేషెన్స్ ఉందో నా ఇంటర్వ్యూ చూస్తే అర్థమవుతుంది. ఓకే, కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి. ఇది కూడా చూసినట్టున్నావు ఎక్కడో, అందుకే నువ్వు ఏం చేసినా నాది. కైండ్ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఇట్స్ ప్రిటీ మచ్ ఇట్. అండర్స్టాండింగ్ ఉండాలి, అవన్నీ గివెన్. నాకు ఫుల్ అండర్స్టాండింగ్ ఉంటుందా? ఇవి ఉండాలి అంతే. అంతే, ఇంకేం అవసరం లేదు. జాబు గీబు నాకుందిగా. ఆహా, నువ్వే చూసుకుంటా? చూసుకుంటా. లైఫ్ లో ఇంపార్టెంట్ ఇస్ లవ్. లవ్ ఉంటే పైసలు వీ కెన్ ఫిగర్ అవుట్. అనన్య బానే సిరీస్లు చేసింది, బాగా సంపాదించుంటదే, బానే మెయింటైన్ చేస్తుందా బ్యాంక్ బ్యాలెన్స్ అంటున్నారు. దానికి ఏం చెప్తావు? ఐ విల్ సే జనాలు అనుకున్నంత పైసలు లేవు. అంటే నాకు కాదు, ఐఎమ్ సేయింగ్ ఇన్ జనరల్ ఇన్ ది ఇండస్ట్రీ. నా గురించి కాదు, నా గురించి కూడా అదే అప్లై అవుతుంది. బట్ అయితే ఒక లెవెల్లో వాళ్ళు ఏ లెవెల్ అయితే అనుకుంటారో ఆ లెవెల్ ఇక్కడ లేదు. ఇట్స్ జస్ట్ వెరీ నార్మల్, వెరీ కార్పొరేట్ జాబ్. హౌ మచ్ పీపుల్ మేక్ ఇన్ అ కార్పొరేట్ జాబ్ ఇస్ హౌ మచ్ వీ మేక్.